అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఖర్చు పెడితే వైసీపీ కౌన్సిలర్లు ఓర్వలేకపోతున్నారన్నారు. గురువారం జరిగిన సాధారణ మున్సిపల్ సమావేశం రసాబసగా మారింది. ముఖ్యంగా నర్సీపట్నం అభివృద్ధిని జనరల్ ఫండ్ నుండి చేయొద్దంటూ వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారని కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్ కోనేటి రామకృష్ణ, ధనిమిరెడ్డి మధు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నర్సీపట్నం అభివృద్ధి కోసం జనరల్ ఫండ్ వినియోగిస్తే తప్పేంటి అని ప్రశ్నించిన మధు, మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రజలకు జనరల్ ఫండ్ నుండి ఎంత మొత్తమైనా వినియోగించుకునేందుకు సిద్ధమని వాదించారు. గత 5 ఏళ్లుగా మున్సిపల్ నిధులను అనవసర మీటింగ్లకు, టెంట్లకు ఉపయోగించి ఇప్పుడు అసలు అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ అడ్డుతున్నారని విమర్శించారు. మా అభివృద్ధిని చూడలేక వైసీపీ కౌన్సిలర్లు ఓర్వలేకపోతున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకొచ్చిన లక్ష్యమని, ఆయన కృషితో మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని మధు అన్నారు. గౌరవ కౌన్సిలర్ ముందు 5వ చర్చనీయాంశం నర్సీపట్నం పురపాలక పరిధిలో దిగువ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు 17 ఆర్థిక సంఘ నిధులు 21-22 సంస్థలు ఫండ్ నిధులతో చేపట్టిన వార్షిక ప్రణాళిక ఏడీపీ కమిషనర్ వారి సంచాలకులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వారి పరిపాలనపరమైన ఆమోదం మంజూరు చేసినందున సదరు పనులు చేపట్టిన నిమిత్తం 2024 SRO రేట్లు మదింపు చేయగా ఈ ప్రక్రియ పని విధానంలో రెండవసారి 17 రోడ్లో గల శ్మశాన వాటిలో ఇటీవల మహాసిమెంట్ కంపెనీ వారు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి సుందరీకరించిన శ్మశాన వాటిలో మరింత సుందరంగా ఉండేందుకు దానిలో గల తప్పులను తొలగించవలసిందిగా వార్డు మెంబర్ వారు కోరి ఉన్నారు. వారు అభ్యర్థి తొలగించిన సహాయక ఇంజనీర్ వారు 40,000 రూపాయలు అంచనా తయారు చేసిన అంచనాల పరిపాలన ఆమోదంకు సదరు మొత్తం సాధారణ చెల్లించేందుకు గౌరవ కౌన్సిలర్ ముందుంచబడింది. 10వ చర్చ ప్రభుత్వం జారీ చేస్తున్నారు. మరి దాని కారణం నేను కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు నీటి ఎద్దడి గురించి గుర్తించి 4 సంవత్సరాల పెట్టి కూడా మేము చూస్తున్నాం. ఎక్కడా కూడా సమ్మర్లో ఎటువంటి దృష్టి పెట్టేవారు కాదు. మరి అలాంటిది ఆఫీసు కమిషనర్ గారికి వారి స్టాఫ్ కూడా నీటి ఎద్దడి గురించి దృష్టి పెట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో మేము 15 కోట్ల వర్కులు రేపు ఉగాది తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పడానికి గర్వంగా చెప్పుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అలాగే ఆ వర్కులకి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు అజెండాలో చాలా డిస్కషన్ జరిగింది. రకరకాలుగా సభ్యులు విమర్శించడం కూడా జరిగింది. నేను ఏమంటానంటే, వాళ్ళ గురించి మేము ఆన్సర్ చెప్పే పని లేదు, ప్రజలకు చెప్పే అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా ఒక మాట చెప్తున్నాను. నేను మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలుగా కావస్తుంది. అలాగే మన స్పీకర్ గారు ఈ 9 నెలల్లో 15 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. మరి అటువంటిది ఎందుకు అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి వ్యక్తి కాబట్టి మా స్పీకర్ గారు 15 కోట్లతోటి కూడా నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో మరి వారు దృష్టి సారించారు. మేము ఉగాది అయిన వెంటనే మేము 15 కోట్లతో కూడా 28 వార్డులు పార్టీలకు అతీతంగా కూడా మేము 28 వార్డులు కూడా అన్ని వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 4 సంవత్సరాలు చూడడం చాలా కష్టాలతో ఉన్నాం. కనీసం ఒక ఎలక్ట్రికల్ పోల్ కానీ ఒక ఎలక్ట్రికల్ బల్బు కూడా వేయలేని దుస్థితిలో మేము ఉన్నాం. మరి ఆ రోజు అలాగ ఉన్నాం కాబట్టి ఈ 9 నెలలు 15 కోట్ల వరకు రేపు ప్రారంభం జరుగుతుంది. మరి అందరికీ కూడా నా మనం ఏంటంటే, మా మున్సిపాలిటీ మా స్పీకర్ గారికి ఎంత గౌరవం ఇచ్చిందో ప్రజలు, ఆ రుణాన్ని మేము తీర్చుకోవడానికి ఎప్పుడు అభివృద్ధి అనే ఒక కాంక్షతోటి ఆయన చూస్తారు కాబట్టి ఈ 15 కోట్ల ధర ఉగాది స్టార్ట్ చేస్తాం. అప్పటి నుంచి కూడా ఒక 1.5 ఇయర్లో మొత్తం మున్సిపాలిటీ 28 వార్డులు కూడా మేము స్వచ్ఛ నర్సీపట్నంగా తయారు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో రసాబసగా కొద్దిగా జరిగింది. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు. 5 సంవత్సరాలు తినేశారు శుభ్రంగాన. నామినేటెడ్ వర్క్లు అని చెప్పేసి ఎవరికి సంబంధం లేకుండా కనీసం ఎమర్జెన్సీకి అయితే టెండర్లు పిల్లండి, బాక్స్ టెండర్ అన్నా సరే పిల్లమని అడిగేవాళ్ళు మేము గతంలో. ఇప్పుడు కూడా మన మాట పట్టించుకునేవారు కాదు, వాళ్ళు ఇష్టం చేసుకుంటారు. ఈ రోజు ఏం చేస్తున్నారు, అయ్యన్న పాత్రుడు గారు ఏదైనా సరే టెండర్ పిల్లండి,
టెండర్ పిలకుండా ఏ వర్క్ అవ్వద్దని చెప్పి స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు కమిషనర్ గారికి. ఈరోజు అదే చేస్తున్నది. 15 కోట్ల రూపాయలు తెచ్చిన అయ్యన్న పాత్రుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారు, టెండర్ ప్రక్రియ మీదే పిలమని చెప్పారు. ఏంటంటే టెండర్లు పిలుస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఈ రోజు ఎజెండా చదివి గంట సేపు పట్టింది. అభివృద్ధి కార్యక్రమాలు మేము డబ్బులు కేటాయించి చదవడానికి ఎజెండా పూర్తి అవ్వడానికి గంట సేపు పట్టింది. ఈరోజు ఏం మాట్లాడాలో తెలియక జనరల్ ఫండ్లో తీసుకొచ్చి పెడుతున్నారు. జనరల్ ఫండ్ అయితే ఏ ఫండ్ అయితే అయ్యన్న పాత్రుడు గారు తెచ్చిన డబ్బులు కాకుండా ఎమర్జెన్సీ ఏమంటే జనరల్ ఫండ్ వాడతారు. మేము వాడుతామని చెప్తున్నాం. భయపడి పనే లేదే. మా ఇంట్లోకో లేకపోతే అయ్యన్న పాత్రుడు గారి ఇంట్లోకో కౌన్సిలర్ ఇంట్లోకో వాడలేదు కదా, ప్రజలకు వాడుతున్నారు, పబ్లిక్ వాడుతున్నారు. ఇలా నర్సిపట్నం ప్రజలకు తెలియదు శానిటేషన్ ఎలాగుందో, లైటింగ్ ఎలాగుందో. ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకోలేక మరి ఎలా వాడుకోవడం తెలియలేదు మాకు ఎవరికైనా. అలాంటి వీళ్ళకి తెలిసినాడు తప్పుడే. ఇంతకుముందు కూడా చెప్పాను, మడితల్లి అమ్మవారు నగలు తినేశారు. ఆ ఈవో సస్పెండ్ అయిపోయాడు. నోకలతో అమ్మవారి డబ్బులు 10 లక్షలు తినేశారు. పెట్లగానేసి కూడా పెస్మీ చెట్టేమంటున్నాడు, ఆ సంబంధం లేదు, చైర్మన్కి సంబంధం అంటున్నాడు. అంటే చైర్మన్ ఆడు పార్టీ వాడు కదా, ఇది వెళ్ళకుండా జరిగిందా? దానికి సమాధానం చెప్పమని చెప్పలేదు. ఈయన ఇప్పుడు పెద్ద మనిషి లోపల కౌన్సిలర్ గారు లేచి అడుగుతున్న జనరల్ ఫండ్ వాడేస్తున్నారు అంటే మేము బలవంతాన్ని వసూలు చేసేస్తున్నాం అంటే ఇంటి పనులు అయ్యి వీడు కట్టొద్దని చెప్తారు కదా. ఇంటి పనులు అయ్యి కట్టకంటే ట్యాప్ కన్నీళ్ళు కట్ట పబ్లిక్ స్టేట్మెంట్ ఇమ్మన్నాను నేను. అందుకనే ఇది శాతం అయితేనే కట్టమని అడగరు మున్సిపాలిటీ వాళ్ళు కట్టరా, వాళ్ళ బాధ్యత ఉంది. అది లేకపోతే వడ్డీ పడుతుంది. వాళ్ళు కడుతున్నారు, అయ్యేటప్పుడు జనరల్ ఫండ్లకు వస్తాయి. ఏ జనం వచ్చి అడిగారా ఎంఆర్ ఆఫీసర్ గారు, కలెక్టర్ ఆఫీసర్ మా దగ్గర జిత్తు పట్టుకుని వసూలు చేస్తున్నారు, తెపాలు అయ్యట్టు పోతున్నారు అని చెప్పేమంట. మరి ఈయన చెప్పినట్టున్నాడు, ఈయన కట్టినట్టు లేడు. ఎందుకని ఎవడో వెళ్ళి అడుగుంటాడు ఇంటి పన్ను, అందుకు గోల్ చేస్తున్నాడు. మరి ఎలాగా వీళ్ళ వెహికల్కి గవర్నమెంట్ జనరల్ ఫండ్లోంచి ఆయిలేదు, కొట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎవరో ఎన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు రాజకీయాలు చేశారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇన్నిసార్లు గెలిచింది. మరి ఇలా కూడా జనరల్ ఫండ్లోంచి డబ్బులు వాడుకోవాలి, వీళ్ళే వాడుకుంటారు. బుద్ధి తక్కువ మాటలను తట్టుకోలేక ఇలాంటి పేలపనది పేలుతున్నారు. ప్రజలకైతే తెలుసు నర్సీపట్నం మున్సిపాలిటీ గతంలో ఎలాగుందో ఈ రోజు ఎలాగుందో వీళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్పటి వరకు బిల్లులు కాలేదు, అవి వర్క్ అవ్వలేదని కమిషనర్ అన్నారు. అసలు వర్క్లు అయ్యాయా లేదా? వర్క్ అంటే జరిగిందండి. వర్క్ బళ్ళు ఆ రోజు తిరిగే కదా, అంతవరకు కడితే ఆ రోజు ఫైల్ మూవ్ అవ్వలేదంటే వాళ్ళ ప్రభుత్వంలో మూవ్ అవ్వలేదు. ఆ రోజు ఫైల్ తయారు చేయకుండా ఈ రోజు అడిగితే ఎవరుస్తారు? ఆ రోజు ఫైల్ తయారు ఎన్నిసార్లు అన్నా సరే మీకు కూడా తెలుసు. కౌన్సిల్లో ఎన్నిసార్లు అడిగాం, ఏ రోజన్నా కౌన్సిల్లో జరిగిన సమస్యల మీద రివ్యూ పెట్టుకున్నారు వాళ్ళు. అధికారులు మీకు తెలియదు అని ఇప్పుడు చిన్నపిల్లలు అట్లా మున్సిపాలిటీ ఆఫీస్ శానిటేషన్ వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంది. మీ కమిషనర్ ఏమో నాకు తెలియదు. అదే చెప్తున్నాను. మీరు గతంలో ఫైల్ తయారే అవ్వలేదట. ఎప్పుడు తయారవ్వలేదు? ఎప్పుడు తయారండి? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైల్ తయారవ్వలేదు. ఆ ఫైల్ తయారవ్వకపోతే ఎవరి ఇంట్లో డబ్బులు ఇస్తారు ఈరోజు? దాని గురించి వాళ్ళకి అవగాహన లేకుండా పోయింది. అదే చెప్పా. ఇప్పుడు నేను చెప్పేదానండి, అలా కాదండి. దాని మీద వాళ్ళు రికార్డ్ బుక్ లో బుక్ చేయలేదు కాబట్టి రివ్యూ చిన్నపిల్లలు అట్లాగా ఒకరికి సంబంధం లేదు. మున్సిపల్ ఆఫీస్ ఉందండి. అదేనండి మేము చెప్పేది. మీరు గతంలో ఫైల్ తయారు చేయకపోతే ఇప్పుడు కమిషనర్ ఏం చేస్తారని అడుగుతున్నాను నేను. ఎవరి ఇంట్లో డబ్బులు తీసిస్తారు? ఇప్పుడు అదే అడిగారు కదా. ఇప్పుడు ఏమన్నావు దాని మీద? ఇప్పుడు మేడం గారు ఏం చెప్పారు, పద్మం చెప్పారు కదా, ఏమని దాని మీద పూర్తిగా ఫైల్ తీయండి, ఏం జరిగిందో ఎంత జరిగిందో వర్క్ తాలూకా టికెట్ మొత్తం తీయండి, తీసి దాన్ని ఎంతవరకు వీలైతే ముందు ఆడుకోమని చెప్పారు కదా. మరి ఇప్పుడు వాళ్ళు మనం చెప్పిన తర్వాత రికార్డ్ ఏ స్థాయిలో తెస్తారో చూడాలా. ఈరోజు పత్రికా మిత్రులందరూ కూడా మున్సిపల్ ఆఫీస్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నారు. చాలా మూర్ఖత్వంగా అడ్డగోలుగా 2 కోట్ల రూపాయల నామినేషన్స్ ఇచ్చారంటున్నారు. మీ చేతిలో ఎజెండా కాపీ ఉంది, మీ చేతిలో. నామినేషన్ వర్క్స్ దేనికి ఇచ్చారు, టెండర్స్ దేనికి వెళ్ళారు అన్న విషయం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉంది. నీ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీరు వాళ్ళని పిలవండి. ఎజెండాలో ఎక్కడుందమ్మా 2 కోట్ల రూపాయలు నామినేషన్ వర్క్లు ఎక్కడ ఇచ్చారని అడగండి. ఈరోజు నా వార్డుకి అయ్యన్న పాత్రుడు గారు గెలిచిన తర్వాత ఈ 8 నెలల్లో దగ్గర 50 లక్షల రూపాయలు ఇచ్చారండి. 50 లక్షల రూపాయలు కూడా టెండర్ వర్క్లే. బిఎంఆర్డీ అయితేనేమి, ఈరోజు 15 ఫైనాన్స్ అవుతేనేమి, ఎక్కడ కూడా ఒక నామినేషన్ వర్క్ అంటూ లేదు. అలాగే ట్రాక్టర్ల విషయం తీసుకొచ్చిన తర్వాత ట్రాక్టర్ల గురించి అడుగుతున్నారు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను ట్రాక్టర్ల గురించి ఎందుకంటే కొత్త ట్రాక్టర్ కొందామంటే డైరెక్ట్గా పేరు పెట్టి చెప్తున్నాను. ఆ రోజు కేజీఎన్టీ భాష గారు ఎక్స్ అఫీషియో ఆయన నించోబెట్టి మీకు మోటార్ ఫీల్డ్ గురించి ఏం తెలుసు, బండి తెచ్చేస్తే అయిపోతుందా, దాని ఆయిల్ ఎవడు కొడతాడు, డ్రైవర్ ఎక్కడి నుంచి వస్తాడు, మళ్ళీ కొత్త స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారు, టైర్లు అరిగిపోతాయి, ఇన్ని స్టోరీలు చెప్పారు.
ఇంత ఘోరంగా ఇంత ఊసరవిల్లి రంగులు మార్చినట్టు ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉండట్లేదు. ఏమంటే మీకు ఒక్కసారి లాస్ట్ గవర్నమెంట్ పోయే ముందు 4 వర్కులు చేశారు వాళ్ళు. ఆ వర్కులన్నీ కూడా ఎవరైనా సరే టెండర్కి వెళ్ళాయా? పుల్లారావు, గంగాధరం, 2 పేర్లు నర్సీపట్నం మున్సిపాలిటీ మొత్తం డైరెక్ట్ పేర్లలో చెప్తున్నా. పుల్లారావు, గంగాధరం అన్ని నామినేషన్ వర్కులు ఇచ్చుకున్నారు, కమిషన్లు తీసుకున్నారు, కోర్ కటింగ్ అవ్వకుండా బిల్లులు చేసుకున్నారు. ప్రతిదీ ఇది పరిస్థితి. కానీ ఈ రోజు ఏంటంటే అదిగో నల్లమేక వెళ్తుంది నల్లకుక్కని చూపిస్తున్నారు. 4 సార్లు అనేస్తే నిజమైపోద్దండి. ఏదైనా త్రూ పేపర్ ద్వారా చూపించాలి. ఇది ఎజెండా పేపర్ ద్వారా మళ్ళీ మీకు ఒక్కసారి చూపిస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్. ఇదిగోండి సార్, ఇది పైన అంచనా విలువలు చూడండి. 75,000, 85,000, 99,000, 99,000, 98, 98, 99. ఇది కేవలం ఇది ఒక్కటి. అది కూడా స్వచ్ఛ భారత్లో వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తే మన ర్యాంకింగ్ పోతుంది అని చెప్పి ఇక్కడ రాశారు. దీని గురించి నామినేషన్ ఇచ్చి అర్జెంటుగా చేయండి అని ఇస్తే ఇవి వాళ్ళకి ఇచ్చినవండి. ఇందులో 2 టెక్నికల్ లెవెల్కి ఇచ్చారు. ఇవి చూడండి. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలకి L1 అంటే ఏంటో తెలుసండి? టెండర్కి వెళ్ళిన తర్వాత ఆయన టెండర్లో L1 అయ్యాడు, టెండర్ గెలిచాడు, డైరెక్ట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ఇది విజయ్ కుమార్ వేసుకోవచ్చు, గౌరీరావు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు అండి, ఎవరైనా వేసుకోవచ్చు టెండర్లో. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇదిగోండి L1 అన్ని టెండర్ వర్క్లే. ఇందులో 2 కోట్ల వర్కులు ఇచ్చేయడానికి ఎక్కడ లేదండి. 5 లక్షలు కేవలం, అది కూడా స్వచ్ఛ భారత్లో టైం అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన వర్కులు 15th ఫైనాన్స్ వర్కులు దాదాపు 90 లక్షలు. ప్రతిదీ టెండర్కే. అయ్యన్న పాత్రి గారు చెప్పేది ఒకటే, ఏదైనా సరే అభివృద్ధి అనేది ప్రతి వార్డుకి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ వెళ్ళాలి. మేము చాలా మంది అడిగాం, సార్ మేము 12 వార్డులు ఇప్పటి వరకు ఏమీ లేదు, మాకు ఎక్కువ ఇవ్వండి సార్, 6 వార్డులకి ఎందుకంటే ఇస్తున్నారని అడిగాను నేను. అడిగితే ఆయన ఒకటే చెప్పారు, ఏరా నీ వార్డులోనైనా ప్రజలు ఉన్నారు, మిగతా వార్డులో ప్రజలు లేరా అని చెప్పిన గొప్ప నాయకుడు అయ్యన్న పాత్రి గారు. ఈ రోజు వీళ్ళు అరుస్తుంటే మాటలు నిజం కదండి. ఏదైనా ఉంటే త్రూ పేపర్ ద్వారా చెప్పమనండి. మేము చాలా క్లియర్గా ఉన్నాం, టెండర్ వర్క్లే చేస్తున్నాం, క్వాలిటీ వర్క్లే చేస్తున్నాం. VMRDA పరిధిలో చెప్పారు, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది తప్పించి ఈ 9 నెలల్లో నా ఒక్క వార్డుకే 50 లక్షల రూపాయలు, మొత్తం 15 కోట్ల రూపాయలు, ₹2 కాదు, 9 నెలల్లో తెచ్చారు. మీరు చెప్పండి, సంవత్సరం మొత్తం 5 సంవత్సరాల్లో మీరు ఎంత తెచ్చారన్నది ఏమీ జరగలేదండి. సచివాలయం టెంట్ల బిల్లులు చూసుకునేవారు. ఈ రోజు మన స్వచ్ఛ భారత్ బిల్లు అయింది, ఉదయం నుంచి సాయంకాలం వరకు దాదాపు 10-15 స్టాల్స్ పెట్టారు, చైర్లు పెట్టారు. ఇన్ని పెడితే 33,000 రూపాయలు. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. 33,000 రూపాయలు అయింది. అదే వాళ్ళు ఏమైనా ఒక డ్వాక్రా మహిళని ఇలా పిలిస్తే ₹1,00,000 బిల్లు వేసేవారండి. మిగిలిన సామాన్లు, అరటిపళ్ళు గెళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి, జగన్ వచ్చినప్పుడు వాటర్ బాటిల్ ఎక్కడికి వెళ్ళిపోయి, ఇవన్నీ మాకు ఎందుకు వద్దు, అయిపోయింది అది అయిపోయింది. ఇప్పటికైనా సరే చిత్తశుద్ధి అంటే ఇలా ఉండాలి. మిగిలినవన్నీ ఎక్కడ వాళ్ళకి వెళ్ళిపోయండి. ఇప్పుడు కాంట్రాక్టర్ విషయంలో ఇందాక మీరు అడుగుతున్నారు, బాధపడింది పనిచేసింది కాంట్రాక్టర్. త్రూ కాంట్రాక్టర్ పేపర్ ద్వారా రిపోర్ట్ చేసి కంప్లైంట్ పెట్టమనండి. సంబంధిత అధికారులే పోతారో, సంతకం పెట్టలేని నాయకులే పోతారో, ఏదైనా త్రూ పేపర్ ద్వారా ఉండాలి. నేను అడిగాను, డీఈని అడిగాను, ఏఈని అడిగాను అంటే కుదరదు. 14 నెలలు బలి తిప్పో, 33 లక్షలు బిల్లు మిగిలింది. మరి అంత బాధ ఉన్నవాడు నువ్వు కంప్లైంట్ పెట్టు, ఇగో పలానా శానిటేషన్ తిప్పుకున్నాడు, ఆయన మీద చర్య తీసుకోండి, పలానా ఏఈ రికార్డ్ చేయలేదు, ఆయన మీద చర్య తీసుకోండి. వీటందరి మీద మానిటరింగ్ చేయాల్సిన కమిషనర్ చేయలేదు, కమిషనర్ మీద చర్య తీసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయే కదా, ఎక్కడో దగ్గర పని చేస్తుంటాడు, కానీ దాక్కోవడానికి అవ్వదు కదా. నేను చెప్పింది క్లియర్గా చెప్తున్నాను. ఇందులో ఎవరిని దాచిపెట్టాల్సిన పని, దోచిపెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. మేము చెప్తే గొంతులు అరిచిపోవడం తప్పించి మమ్మల్ని పట్టించుకోలేదు. 14 నెలలు తిరుగుతున్నది, 1 నెల బిల్లు అవ్వలేదు, 2 నెలలు బిల్లు అవ్వలేదు, 3వ నెలలో కూర్చొని ఎందుకు తిరుగుతున్నాయని అడగాల్సిన బాధ్యత లేదండి. కౌన్సిలర్లకి, చైర్పర్సన్లకి, వైస్ చైర్మన్లకి, 2 వైస్ చైర్మన్లు, కొత్త రూలర్లకి ఇంతమంది ఉండి కూడా ఏమీ చేయలేదండి. నిజం అదే, వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము చేస్తుంటే జనాల దగ్గర ఏదో అరిచేస్తున్నాం. ఎందుకంటే అరిచేయడం పేపర్ మీద చూపించమనండి. ₹2 కోట్ల అయ్యన్న పాత్రి గారు ఎవరికైనా నామినేషన్ మీద ఇచ్చేసారో చూపించమనండి. ఇప్పుడు బయటకు వస్తారు కదా, అడగండి.